పెట్టుబడులు వస్తున్నాయి. కాయిన్కి ఒక సైడ్ ఏమో కేంద్రంలో బడ్జెట్లో ఏపీ పేరు వినిపిస్తుంది, కానీ ఆ కాయిన్కి అదర్ సైడ్ ఇక్కడ ఏదో అయిపోతుంది, రాష్ట్రం ఏదో వల్లకాడ అయిపోతుంది, రాష్ట్రం రావణ కాష్టం అయిపోతుంది, శాంతి భద్రతలు లేవు, రాష్ట్రం రెండు పార్శ్యాలను ఎలా చూస్తారు? ముందుగా ఏబిఎన్ వీక్షకులకు, ప్యానల్ మిత్రులకు, మీకు అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఒక మహర్దశ. ఎందుకంటే ఇదంతా కూడా ఒక శుభ సంకేతాలు, శుభ సూచికలుగా కనపడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి కీడు చేయాలని ప్రయత్నించినా, ఈ ప్రభుత్వానికి కీడు చేయాలని ప్రయత్నించినా కేంద్రం ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం, ఆయన ఢిల్లీలో ఉన్నప్పుడే ఇంత పెద్ద ఎత్తున కేంద్ర సహాయం ఆంధ్రప్రదేశ్కి అందటం జగన్మోహన్ రెడ్డికి డైజెస్ట్ కానటువంటి అంశం అన్నమాట. ఇప్పుడు బాబు మ్యాజిక్ ప్రారంభమైందన్నమాట. మనం చూసాం ఏది ఎలా ఉంటుందో ఆయన మ్యాజిక్. ఆయనే గతంలో చెప్పాడు, ఇక 1995 బాబుని చూస్తారు మీరు అన్నాడు. ఏంటి అది ఇప్పుడు స్పష్టంగా కనపడింది అనమాట. 95లో మోడీ బాబు జోడీ చూసాం, వాజ్పేయి బాబు జోడీ. అప్పుడు పెద్ద ఎత్తున స్వర్ణ చతుర్భుజి రోడ్లు కానీ, మనం ఓఆర్ఆర్ కానీ, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఇన్ఫ్రాలో అప్పుడు ఒక విప్లవం అన్నమాట. 5,000 కోట్లతో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు మొత్తం ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పెద్ద ఎత్తున వాజ్పేయి ద్వారా నిధులు రాబట్టారు. అది ఇప్పుడు మళ్ళా కనపడుతోంది స్పష్టంగా. ఏది ఆయన ఢిల్లీ వెళ్ళినటువంటి 20 రోజుల్లో 4వ తారీఖు 5వ తారీఖు ఢిల్లీ వెళ్ళారు. వెంటనే 20 రోజుల్లో ఈ ఫస్ట్ బడ్జెట్లోనే మరి అమరావతికి 15,000 కోట్లు వరద బారటం ఊహించినటువంటి అంశం అన్నమాట. పోలవరంకి ఒకే ఒక మాట సింగిల్ సెంటెన్స్లో నిర్మలా గారు తేల్చేశారు. ఏంటి? సత్వర పూర్తికి సంపూర్ణ సహకారం. సత్వర పూర్తికి సంపూర్ణ సహకారం అంటే మళ్ళీ దాని మీద కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నట్టుగా పీకుతున్నారు. ఏంటి? ఎప్పటికి పూర్తి చేస్తారో చెప్పలేదని, ఎంత ఇస్తారో చెప్పలేదని షర్మిల్ గారు కూడా మాట్లాడిన మాటలు మనం చూస్తున్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అపోజిషన్లో వ్యాక్యూమ్ ఉంది. ఏంటి? ఒక శూన్యత ఉందన్నమాట. ప్రతిపక్షంలో ఇవాళ ఆ శూన్యతను భర్తీ చేయటం కోసం అన్నా చెల్లి పోటీ పడుతున్నారు. 40% ఓట్లున్నాయనేమో 2% మాటలు మాట్లాడుతున్నాడు, 2% ఓట్లున్నామేమో 40% మాటలు మాట్లాడుతుంది. ఏంటి? ఇద్దరి మధ్య ఒక రేస్ నడుస్తుంది. ఏది? ప్రతిపక్షం నేనంటే నేనని ఇవాళ షర్మిల హైకోర్టుకు కూడా వెళ్ళారు, నాకు ఇవ్వాల్సిందే ప్రతిపక్ష హోదా.